మా అమ్మగారి పేరు లలిత, మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య శర్మ. వాళ్ళిద్దరికీ నా నమస్కారాలు. నాకు చదువు చెప్పిన నా టీచర్లందరికీ నమస్కారాలు. నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం, ఇవాళ అనుకోకుండా వివాహ విజ్ఞాన వికాస సదస్సు కాబట్టి నేను ఈ ప్రస్తావన చేయడం లేదు. 2000 సంవత్సరము మార్చి 30వ తారీఖున నాకు పెళ్ళయింది. ఇవాళ దాదాపు 13 సంవత్సరాల జర్నీలో ఇలా ఉన్నాను నేను అంటే కారణం నా భార్య మాధవి. సో ఆమెకు నా కృతజ్ఞతలు. ఇవాళ మామూలుగా అయితే గంటల తరబడి మాట్లాడడానికి మాకేమీ షివరింగ్ వణుకు ఉండదు, కానీ ఇవాళ చాలా వణుకు. ఎందుకంటే ఒకటి టాపిక్ అలాంటిది, మ్యారేజ్ మీద ఏది మాట్లాడాలన్నా కష్టం. అది కత్తి మీద సాము లాంటిది. అది దాన్ని సరిగ్గా ఆడకపోతే పీక తెగిపోతుంది, బాగా ఆడితే అంతకుమించిన గొప్ప ఆట మరొకటి ఉండదు. దాన్ని మాట్లాడడం కష్టం. 13 ఏళ్ళు మాత్రమే అనుభవం నేను మాట్లాడడం మరీ కష్టం. ఇకపోతే అంతకన్నా ఇంపార్టెంట్, ఒక పట్టాభిరామ్ గారి ముందు, ఒక ఎండమూరి గారి ముందు, ఒక రత్నాకర్ గారి ముందు, నా గురువు డాక్టర్ ద్వాన శాస్త్రి గారి ముందు, వంగపల్లి విశ్వనాథం గారి ముందు, ఇవాళ నిజానికి ఇక్కడ వేదిక మీద కూడా మాట్లాడడానికి అర్హత ఉండి ప్రేక్షకుల్లో మాత్రమే కూర్చోవడానికి సిద్ధంగా ఉండి వచ్చిన సౌహృదయులు బాలరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది. ఇదంతా ఒక ఎత్తు. మిత్రుడు గంపా నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళ ముందు మాట్లాడడం చాలా కష్టం. అయినా నాకు ఇవ్వబడిన టాపిక్ దాంపత్యంలో వినడం. 11:51 అయింది. నేను సరిగ్గా 10 నిమిషాలు మాట్లాడతాను, ఎందుకంటే మిగతా స్పీకర్లు కూడా ఉన్నారు కాబట్టి. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, మాట్లాడింది అర్థమైందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడింది కాదు, అసలు అవతలాడు విన్నాడా లేదన్నది పాయింట్. అది ఎక్కడైనా మ్యారేజ్ అయినా ఎక్కడైనా ఒకటైనా. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదన్నది పాయింట్. సో కాబట్టి భర్త అంటే అర్థం భరించేవాడు అని, భార్య అంటే అర్థం భరించేది అని. భర అనే ఒక ధాతువులోంచి పుట్టిన పదాలు, ఒక ప్రాతిపదికలోంచి పుట్టిన పదాలు రెండు. భర్త అయినా భార్య అయినా, అసలు ఆ మాటకు వస్తే మానవ సంబంధాల్లో ఏదైనా భరించడం మొదలు పెడితేనే ఆ బాంధవ్యం ఉంటుంది, అది సత్యం, లేకపోతే ఉండదు. కాబట్టి దాంపత్యానికి ఉన్న మౌలికమైన సూత్రం ఏదైనా ఉంది అంటే భరించడం మొదలు పెట్టాలి. ఇందాక నా రత్నాకర్ గారు దాన్నే చెప్పడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్గా నా దాంట్లో వినడం ద్వారా భరించడం ఎలాగా అన్నది మాత్రమే. అసలు ఎందుకు వినాలి? భార్య చెప్తే భర్త ఎందుకు వినాలి? భర్త చెప్తే భార్య ఎందుకు వినాలి? నేను మామూలుగా చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటో తెలియదు, కానీ మా అమ్మగారిని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఆమె వైవాహిక జీవితం ఎలాగుంది అన్నది. మా నాన్నగారి ద్వారా ఆమె నిజంగానే సంతృప్తి పొందుతున్నారా లేదా అన్నది దాంపత్య జీవితంలో. అలాగే మా పిన్ని కానీ, మా అమ్మమ్మ కానీ, మా మామగారు కానీ, మా అత్తయ్య కానీ, మా మేనత్తలు కానీ, మా మేనమామలు కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో నాకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, మా అన్నయ్యలు కానీ, మా కజిన్స్ కానీ, ఎవరు ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు మ్యారేజ్లో, ఎక్కడ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు అన్నది బహుశా కొంతకాలంగా నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ఇవాళ కూడా ఇక్కడ ఈ సెమినార్ హాల్లో దాదాపుగా కూర్చున్న వాళ్ళలో కొంతమందికి పెళ్ళి కాలేదు. పెళ్ళి కాని వాళ్ళు దయచేసి చెప్తున్నాను, ఇవాళ ఈ సదస్సులోంచి ఒక పాయింట్ దొరికి రేపన రోజున మీ మ్యారిటల్ లైఫ్లో ఒకసారి ఎప్పుడైనా ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయినది ఈ అబ్బాయినైనా అనుకున్న క్షణంలో కనుక ఇక్కడ ఈ సెమినార్లో మాట్లాడిన ఒక మాట ఏదో ఒకటి మీకు రామబాణం అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారి యొక్క కృషి, వంశీ ఆర్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళ కృషి ధన్యమైనట్లే. అందుకు నిజానికి ఇది పెళ్ళి అయ్యి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాంపత్యం చేసిన వాళ్ళ నిజానికి చెప్పేదేం లేదు. వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇవాళ ఇక్కడ. పెళ్ళయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నవాళ్ళు, లేకపోతే 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు, లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఒకరిద్దరు పెళ్ళయి వివిధ కారణాల వల్ల దూరంగా ఉంటే కనుక సరే, వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ వికాస సదస్సు కనుక ఒక తప్పు చేయడం తప్పు కాదు, కానీ సరిదిద్దుకోవడం దానికి విజ్ఞత అనుకుంటే కనుక అది వేరే కథ. మొత్తం మీద ఒకటి మాత్రం నిజం, అసలు ఎందుకు వినాలి అనే కాన్సెప్ట్. ఎందుకు వినాలి నేను? నీ మాట ఎందుకు వినాలి నేను? నిజానికి వినక్కర్లేదు. భార్య మాట భర్త వినాల్సిన అవసరం లేదు, భర్త మాట భార్య కూడా వినాల్సిన అవసరం లేదు. ఎస్, ఇది సత్యమే.
ఎందుకు వినాలి? నాకంటూ ఒక హ్యూమన్ రైట్, మానవ హక్కు ఉంటుంది. నాకంటూ ఒక ఇండివిజువల్ రైట్, నాకంటూ ఒక వ్యక్తిగతమైన హక్కు ఉంటుంది. నీ మాట నేను ఎందుకు వినాలి? నువ్వు పెద్ద తోపువా పుడింగివా? నీ మాట నేను వింటూ ఉండాలా? నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక ఆకలి ఉంటుంది, నాకంటూ ఒక ఆశ ఉంటుంది, నాకంటూ ఒక కోరిక ఉంటుంది, నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక అద్భుతమైన యాంబిషన్ ఉంటుంది, నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ కానప్పుడు, నా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు భరించినప్పుడు, నా ఎక్స్పెక్టేషన్ అర్థం చేసుకున్నప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి? వినను పో. ఇది ఎవరైనా అనాలి, అనాల్సిందే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు కూడా వినవు. నేను బాల్ ఎంత గట్టిగా గోడకు కొడితే అంత గట్టిగానే వెనక్కి వస్తుంది. అప్పుడు ఈ నెక్స్ట్ ఏంటి? ఉదయం నుంచి రాత్రి వరకు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కొట్టుకోవడం, తిట్టుకోవడం. మధ్యలో ఏదో టీవీ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా అప్పుడప్పుడు ఏమైనా చిన్న అడ్వర్టైజ్మెంట్ పడుతుంటాయి కానీ తప్పించి మొత్తం మీద ఓవరాల్గా ఉదయం నుంచి రాత్రి వరకు నీ మాట నేను వినకపోవడం వల్ల, నా మాట నువ్వు వినకపోవడం వల్ల కొట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మనిద్దరం కొట్టుకుంటున్నప్పుడు మొగుడు పెళ్ళాలం కోతుల్లాగానో లేదా పిల్లుల్లాగానో కొట్టుకుంటున్నప్పుడు కాలింగ్ బెల్ మోగింది అనుకుందాం. నేను నిన్ను ఏదో ఎందుకు అవసరంగా చదువు అని నేను ఇద్దరం కొట్టుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది అనుకుందాం. ఎవరు వచ్చారు చూడు అంటాడు భర్త. చూస్తాను అంటుంది భార్య. అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ చేతులు తడుపుకుంటుంది, ఈయనేమో అక్కడ ఉన్నది ఏదో చదువుతూ ఉంటాడు. కాలింగ్ బెల్ తీసిన అది అలాగా డోర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. లేని నవ్వుని పులుముకుని లోపల అగ్నిపర్వతంలాగా బద్దలైపోతున్న దాన్ని పక్కన పెట్టి పైకి మాత్రం ఒక అందమైన నవ్వుని పులుముకుని, బాగున్నారా అక్క, వచ్చారా వదిన, అన్నయ్య బాగున్నావా, రండి కూర్చోండి. అప్పుడు ఏమండి అన్నయ్య వచ్చాడు అని ఎక్కడ లేని ప్రేమ. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు అబ్బాయి ఏం దాంపత్యం రా, మందు చూడు ఇంటి దగ్గర పొద్దున బయలుదేరే ముందు కొట్టుకుని వచ్చాము, వీళ్ళు చూడు ఎంత బాగా ఉన్నారు అని. వీళ్ళిద్దరు ఏదో వాళ్ళు వెళ్తారు, కాఫీలో ఏవో చేస్తాం, మంచినీళ్ళు వేస్తాం, అక్క వెళ్ళొస్తాం. మరి వాళ్ళు వెళ్ళారు, తలుపు అలా లోపలికి వాళ్ళు వెళ్ళారు, బయటికి తలుపు వేస్తాం, గొళ్ళెం పెట్టాం, వెంటనే కొట్టుకుంటాం. ఇక్కడ కనుక ఆగడం మొదలు పెడితే, రియలైజ్ కావడం మొదలు పెడితే అక్కడ అర్థమవుతుంది ఏంటంటే దాంపత్యాన్ని అందంగా చేసుకోవడం ఒక ఆర్ట్ అని. మామూలుగా ఈ జీవితం మనం మహా అయితే 60 ఏళ్ళు బతుకుతాం. 60 ఏళ్ళు కాకపోతే 70, 80, 90 వేసుకోండి. మినిమం ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ప్రకారం చూస్తే 60, 70. క్రీస్తు పూర్వం 2500 భారతదేశ చరిత్ర అనుకుంటే ఇప్పటికప్పుడే దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర మనకి ఉంది. దాదాపు అటు 250, 2500 అంటే దాదాపుగా ఒక 4500 సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశానికి. 4500 సంవత్సరాల చరిత్రలో నువ్వెంత 60 ఏళ్ళే. ఇంత చరిత్రలో నేను 60 ఏళ్ళు మాత్రమే ఉండి వెళ్ళిపోవడానికి వచ్చాను అనుకున్నప్పుడు, ఇక్కడ కేవలం ఈ నేల మీద పుట్టి చావడానికి మధ్యలో నాది కేవలం 60 years ఆఫ్ జర్నీ మాత్రమే అనుకున్నప్పుడు, ఆఫీసులో ఆఫీసర్ అయినా, ఇంట్లో భార్య అయినా, బస్టాండ్లో ప్యాసింజర్ అయినా, ఆ మాటకొస్తే ఎవరితోనైనా కొంతకాలము ఇక్కడకు అతిథులుగా ఉండిపోవడానికి వచ్చాం. కోటలైనా కొంపలైనా ఏది చిరాస్తి కాదుగా. కాబట్టి కాస్త సహనం, కాస్త సంయమనంతో ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది అనుకోవడం మొదలుపెట్టినప్పుడు సర్దుబాటుతనం ప్రారంభమవుతుంది. ఆ సర్దుబాటుతనానికి ఉన్న బేస్ ఏమిటి అంటే నీవు నాకు అర్థం కావడం, నేను నీకు అర్థం కావడం, నా మాట నువ్వు వినడం, నీ మాట నేను వినడం. ఇందాకన ఇంటికి వచ్చిన అతిథి పావుగంటే ఉంటాడని తెలిసి ఆ పావుగంట అతిథుల కోసం నువ్వు నటించావు కదా, అదేదో నీ జీవితం కోసం జీవితాంతము నటన మొదలుపెట్టి ఆ నటని కాస్త నిజం చేసుకుని, దాన్ని ఆత్మీలనం చేసుకుని, దాన్ని ఉన్మీఖనం చేసుకుని, దాన్ని నీదైన జీవలక్షణంగా చేసుకుని, నీ హృదయంలోకి, నీ ఆత్మలోకి, నీ మనసులోకి, నీ రక్త నాళాల్లోకి ఈమె నా భార్య, తన అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరినీ వదిలి 25 ఏళ్ల పాటు ఒక ఇంటిలో పెరిగి ఆ ఇంటి పేరుని మార్చుకుని నా కోసం వచ్చింది. ఇంతకన్నా త్యాగమే ఉంటుంది. జై హింద్ ఈమెకి. ఈమె కోసం అవసరమైతే నేను ఒక చిన్న ఈగోని పక్కన పెట్టలేనా? 25 ఏళ్ల ఉన్న బాంధవ్యాలనే పక్కన పెట్టిన అమ్మాయికి ఈ మాత్రం ఈగోని పక్కన పెట్టలేనా అని ఒక్కసారి కనుక భర్త అనుకోవడం మొదలు పెడితే అక్కడ ఆమె మాట వినడం మొదలు పెడతాడు. అప్పుడు ఆమె మాట వినడం మొదలు పెడతాడు.
ఇది నేను అనుభవించి చెప్తున్నాను. నేను మా అమ్మగారిని ఒకసారి అడిగాను. మా నాన్నగారు మా అమ్మగారిని, నేను ఒకసారి సినిమాకి వెళ్తాను, డబ్బులు ఇవ్వు అన్నప్పుడు మా అమ్మగారు ముందు డబ్బులు ఇచ్చారు నాకు, ఒక ఆదివారం పూట. తర్వాత మళ్ళీ 1 వీక్ అయ్యేసరికి మళ్ళీ సినిమాకి వెళ్తానమ్మా అన్నాను. అంటే మా అమ్మగారు అన్నారు, ఇప్పుడు నా చేతిలో లేదురా పర్మిషను, నాన్నగారిని అడుగు. మా నాన్నగారు అంటే భయం నాకు. అప్పుడు ఏం చేయాలి? మొన్న ఆదివారం నాడు నాకు అమ్మేమో సినిమాకి వెళ్ళని డబ్బులు ఇచ్చింది కాబట్టి మిఠాయి, ఇప్పుడేమో ఇవ్వలేదే కాబట్టి మొట్టికాయ. మా అమ్మగారు అన్నాను, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు అసలు సినిమాకి డబ్బులు ఇవ్వవు, ఏమి ఇవ్వవు, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు అసలు ఏడ్డం మొదలుపెట్టాను. అదేంట్రా నా చేతిలో లేదు, నాన్నగారిని అడిగాను. మా నాన్నగారు లోపల ఉన్నారు, నేను లోపలికి వెళ్ళి అడిగాను, నాన్నగారు సినిమాకి వెళ్తాను, లాస్ట్ వీక్ ఎప్పుడు చూసావురా అని. లాస్ట్ వీక్ చూశాను నాన్నగారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తాను అనుకుంటున్నారా? వెళ్దాం అనుకుంటున్నానండి. మా నాన్నగారు 10 ఏళ్ల వయసులో ఉన్న నన్ను, 15 ఏళ్ళు అంటే 10వ తరగతి చదువుతున్న వయసులో ఉన్న నన్ను, 15 ఏళ్ల వయసులో ఉన్న నన్ను తిడితే నేను ఎక్కడ గాయపడతానని, వెళ్ళు బయటికి అని నన్ను పంపించేసి, ఆ తర్వాత మా అమ్మగారిని మాత్రం పిలిచి మామూలుగా తిట్టలేదు. బుద్ధిగా లేదా నీకు, వాడు చెప్పాలని తెలియదా నీకు అని తిట్టడం మొదలుపెట్టారు. నేను నిజంగా బాధపడ్డాను. అదేంటి నా వల్ల అమ్మ తిట్లు తింటుందని. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళే విషయం అడిగాను, అమ్మా నాన్న అన్నిసార్లు తిట్టారు కదా నిన్ను, నీ కోపం రాలేదా అన్న. అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఎంత వేదమంత్రంగా నాకు ఇవాళకి చెవుల్లో గింగిరు పడుతూ ఉంటుందంటే, ఎవరు తిట్టారా నన్ను? నాన్నే కదా. అసలు నువ్వంటూ ఉన్నావంటే, నీకంటూ నాకంటూ ఉన్నారు అంటే, ఇవాళ మన అన్నం అంటూ తింటున్నాము అంటే, అసలు ఇవాళ మన ఇంట్లో ఉంటున్నాము అంటే, బయట మొన్ననే ఆయన ఉద్యోగం పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేస్తూ లక్షలు కోల్పోయిన తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు బయట అనేకమైన అవమానాలు పడి, బాధలు పడి, ఏడుపులు ఏడ్చి మొత్తుకుని అవన్నీ ఇంటి దాకా రాకుండా ఉండేందుకు ట్రై చేసి చెయ్యలేక ఒక్క మాట నాన్నంటే నష్టమేముందిరా, ఆయన కాకపోతే ఇంకెవరంటారా అంటే, మగవాడు బయటకు వెళ్ళి అంత కష్టపడతాడు, ఇంటిలో ఈ మహాతల్లి ఉండి ఇంత కష్టపడుతుంది. ఈ 2 చక్రాలు ఉంటే వివాహము అనే బండి ముందుకు వెళుతుంది, అది లేకపోతే కుంటు పడితే వచ్చే నష్టం ఏంటి? నేను డైవోర్స్ తీసుకున్నాను, అయితే ఏంటి అసలు మ్యారేజ్ అనే దానికి సంబంధించిన మౌలికమైన సూత్రం 20లో లేదు 60లో ఉంది. మ్యారేజ్ వివాహానికి సంబంధించిన మౌలికమైన సూత్రము, ప్రధానమైన ప్రాణభూతమైన ఆత్మకతమైన అంశము 20లో లేదు 60లో ఉంది. నువ్వు ఏ కారణం చేతనైనా ఒడలు మరిచిపోయి, అంటే నీ యొక్క శరీరము ఒడిలిపోయి, దాంతో పాటు కీళ్ళు కదిలిపోయి, నీ ప్రాణాలు కనలిపోతున్నప్పుడు ఒక తోడొకరుండిన అదే భాగ్యం. అప్పుడు దానికోసం ముడిపెట్టి 20లో కట్టినవాడు భారతీయ సనాతన ఋషి. వాళ్ళకి తెలిసిన ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ధర్మ, అర్థ, కామ, మోక్ష, ద బేసిక్ ఇన్స్టింక్ట్స్. ఆకలి, నిద్ర, మైథునము. ఆకలి తీరకుండా, నిద్ర పోకుండా, సెక్సువల్ డిజైర్స్ తీరకుండా మానవుడు ఉండలేడు. జంతువుకి సాధ్యమది, మనిషికి సాధ్యం కాదు. అందుకని మనిషికి సాధ్యం కాదంటే ఏం చేయాలి? నువ్వు ఎవరితో ఎప్పుడైనా ఉండొచ్చు. ఉన్నాడు ప్రాచీనమైన ఆదిమ మానవుడు, దాని గ్రూప్ మ్యారేజ్, స్వైర వివాహము అన్నారు. ఎవరితో ఎప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, పెద్ద చిక్కేం లేదు. కానీ కొంతకాలం పోయిన తర్వాత, ఈమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత, పిల్లవాడు పుట్టిన తర్వాత కేరింగ్ కోసం ఎవరు అనుకున్నప్పుడు ఆమె ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాడికి స్తన్యము ఇచ్చి పాలు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి అంటే ఆమె ఇంటనే ఉండాల్సిన పరిస్థితి. ఆమె ఇంటనే ఉండి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు తాను ఇంకొక వ్యక్తికి, ఇంకొక శిశువుకి ప్రాణం పోసి ఈ నేల మీదకు తెచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆమెకు సంబంధించినంత వరకు ఆమె ఇంటికే పరిమితమయ్యే ఒకానొక పరిస్థితి ఉంది. కాబట్టి శారీరకంగా బలహీనంగా ఉంది. కాబట్టి ఆమెకు తోడు కావాలి. ఇప్పుడు ఎవరు తోడు? అసలు ఈ పిల్లవాడు ఎవరికి పుట్టాడో తెలియనప్పుడు ఎవరు తోడు ఉంటారో తెలియదు. కాబట్టి అప్పుడు ఆదిమ మానవుడికి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మనం పని చేద్దాం రా, గ్రూప్ మ్యారేజ్ని మనం క్యాన్సిల్ చేసుకుని 1-to-1 మ్యారేజ్, ఏక వివాహ వ్యవస్థ, మోనోలాగ్ అంటే కేవలం ఒకరితో ఒకరు మాత్రమే ఉండే ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాము. అప్పుడు పుట్టిందే రామాయణం. ఒక బాణము, ఒక మాట, ఒక భార్య, ఇంతే. ఆమె అడవులకు వెళ్ళిపోయినా, ఎవరో ఎత్తుకుపోయినా, ఇక్కడ పాదాలు ఆమె పెట్టి పూజ చేసినా, ఇక్కడ ఆమె పాదాలతో మాత్రమే సింహాసనం ఎక్కినప్పటికీ కూడా, అక్కడ రామరాజ్యాన్ని చేసిన, అక్కడ లవకుశల కోసం ఆమె వెళ్ళిపోయినా, అసలు ఏమి జరిగినా
ఒకటే భార్య, ఒకటే బాంధవ్యం, ఒకటే వివాహం, ఒకటే జన్మ. ఈ జన్మకు ఈమెతో మాత్రమే అక్కడ మొదలైంది ఏకవివాహ వ్యవస్థ అనేది. ఆ తర్వాత కాలంలో పతియే ప్రత్యక్ష దైవము అని పెట్టారు. ఎందుకంటే మొగుడు భర్త కనుక ఇందులో కొద్దిగా గొప్పగా లేకపోతే, పెద్దగా లేకపోతే, సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు ఎవరో ఒకరిని ముందుగా పెట్టి అలా తర్వాత పెట్టినట్టు ఒక సిస్టమ్ డెవలప్ చేసినట్టుగా. అంటే ఉదాహరణ ఇవాళ ఇక్కడ కూడా మనం తీసుకొచ్చి, నేను ఇక్కడికి వచ్చినట్టు నేనే గొప్పవాడిని కాదు, నాకన్నా గొప్ప ట్రైనర్లు ఉన్నారు, కానీ అనుకోకుండా నాకు అవకాశం దక్కింది. అలా ఇంటిని సిస్టమ్ని మార్చేందుకు, సిస్టమ్గా ఉంచేందుకు, ఆర్డర్లీగా ఉంచేందుకు భర్త, భార్య, పిల్లలు, పెద్దలు అని పెట్టుకుంటూ వెళ్ళారు. అసలు వివాహ వ్యవస్థను రూపకల్పన చేసింది అలాగా చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టేస్తుంది. రెండు మనసులు కలవడం వివాహ వ్యవస్థకి మౌలిక సూత్రం. ఆ రెండు మనసులకి కలవడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు కలవాలి, ఆ ఇద్దరు వ్యక్తుల వెనకాల ఉన్న కుటుంబాలు కలవాలి, ఆ కుటుంబాల వెనకాల ఉన్న తరాలు కలవాలి, తరం నిరంతరం కలుపుకుంటూ వెళ్ళిపోయే ఒక అద్భుతమైన చైతన్య స్రవంతి ఏదైనా ఉందంటే అది వివాహ వ్యవస్థ అని ఆదిమ మానవుడు తర్వాత వచ్చిన మానవుడు గుర్తించి చేసింది. అందులోనూ మళ్ళీ ఒకే ఒక దేశం భారతదేశంలో మాత్రమే, అది కూడా భారతదేశంలో ఉన్న సమశీతోష్ణ మండల వాతావరణం వల్ల ఈ నెలలో మాత్రమే భిన్న సంస్కృతుల కలయిక ఉంటుంది కాబట్టి, భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న దేశం కాబట్టి ఈ దేశంలో మాత్రమే ఒక అద్భుతమైన సమశీతోష్ణ మండల వాతావరణం ఉంటూ దాంతోపాటు ముడిపడిన అనేకమైన అంశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, ఒక సమతౌల్యమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనిషి ఇలా ఉండాలి అని భార్య, భర్త, ఇది అని పెట్టడం జరిగింది. అందులో భాగంగా పతియే ప్రత్యక్ష దైవము అని పెట్టారు. అది కూడా తప్పే. భర్త దేవుడితో సమానం కాదు. ఆయన తిన్న కంచంలో ఆమె తినడము అంటే అది సింబాలిక్కే తప్ప తినమని కాదు. ఆయన పాదాలు ఒత్తమని అంటే అది కేవలం ఒకానొక పరమైన, ఇక్కడ నేను సభాముఖంగా చెప్పడానికి అవకాశం లేని ఒకానొక చర్య తప్ప ఆయన పాదాలు ఒత్తమని చెప్పలేదు. భార్య లేకపోతే ఏ విషయంలోనూ అసలు నీకు అర్హత లేదు అని చెప్పిన ఒకే ఒక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఆమెతోటే నీ జీవితము అని చెప్పడం జరిగింది. కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం కొంతకాలం పోయింది. ఆ తర్వాత మగడు వెల్పన పతమాటది అంటాడు గురజాడ. కాదు, ఆ తర్వాత మరి ఏంటంటే మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి అని. ఇవాళ నా తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నా లేదా ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుని జర్నీలో ఉన్న వాళ్ళకి చెప్తున్న ఒకే ఒక అంశం దయచేసి గమనించండి. అదేంటంటే మ్యారిటల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ మాత్రమే ఏర్పరచుకోండి. భర్తను స్నేహితుడిగాను భార్యను స్నేహితురాలుగాను చూడగలిగిన ఒకానొక పరిస్థితిలోకి వెళ్ళండి. వినడము అనేది అక్కడ ప్రారంభమవుతుంది. నేను నా మ్యారిటల్ లైఫ్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పక తప్పదు. ఇక్కడ నేను June 1 పుట్టాను, మా ఆవిడ May 10. మామూలుగా న్యూమరాలజీ మీద కమాండ్ ఉన్న నాకు మా ఇద్దరికి వర్కౌట్ కాదని తెలుసును. 1వ తారీఖున పుట్టిన వాళ్ళకిను 10వ తారీఖున పుట్టిన వాళ్ళకి అంతగా ఈజీగా మ్యారిటల్ అలయన్స్ అవ్వదు. కొన్ని నక్షత్రాలకు అవ్వదు. అవన్నీ ఎక్కడో ఆస్ట్రాలజీకి వెళ్ళిపోతాం. అవి మూఢనమ్మకాలు కావని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను పక్కన పెడితే. అప్పుడు ఏం చేశానంటే నేను 1వ తారీఖు ఆమె 10వ తారీఖు కాబట్టి మా ఇద్దరికి ఉన్న లక్షణాలు ఇవి కాబట్టి అని కూర్చుని పెళ్ళైన మొదట్లో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డా ఓ రోజున కూర్చోబెట్టి నీ యొక్క లక్షణాలు ఇవి, నా లక్షణాలు ఇవి, ఓ పని చేద్దాం, నీ లక్షణాలతో నీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి జోలికి నేను రాను, నావేవుతున్నాయో నా జోలికి నువ్వు రావద్దు. సింపుల్ చెప్పాలి అంటే మొత్తం డబ్బు సంపాదించే బాధ్యత నేను చూసుకుంటాను, ఖర్చు పెట్టే బాధ్యత నువ్వు చూసుకో, ఎంత వచ్చిందో నువ్వు అడగద్దు, ఎంత ఖర్చు పెట్టావు నేను అడగద్దు. దాని సాల్వ్ అయిపోయింది, అగ్రిమెంట్ బాగుంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైనా కనుక నేను ఒక్కసారిగా నీకు తెలీదా ఎన్నిసార్లు చెప్పాలి అని నేనంటే చిన్న రిక్వెస్ట్ మై డియర్ డార్లింగ్, చిన్న రిక్వెస్ట్, అప్పుడు పక్కకి వెళ్ళిపోవా ప్లీజ్, నాకు షార్ట్ టెంపర్ ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను కంట్రోల్ చేసుకునే పనిలో ఉంటాను. షుగర్ వచ్చింది కానీ వెంటనే పోదు కదా, దానికి ఎక్సర్సైజ్ గట్రా చేస్తాను, కొంచెం టైం పడుతుంది. మీనివేళ మాత్రం నువ్వు అడ్జస్ట్ కావాలంటే నా మాట వినాలి. తిరగేద్దాం పోనీ, నీకు కూడా ఒక్కోసారి అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు చిన్న పని చేద్దాం. అదేంటంటే నీకు ఎప్పుడు కోపం వస్తే చూసుకుని అక్కడి నుంచి నేను జంప్ జిలానే అయిపోతాను. సింపుల్ లాజిక్ సొల్యూషన్ అయిపోయింది. వన్
థింగ్ ఈజ్ ష్యూర్. ఇవాళ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కొట్టుకున్నా అని నవ్వుతూ కొట్టుకుంటాం. కొట్టుకున్న తర్వాత చూసావా ఎంత బాగుంటున్నాం, మనం తప్ప ఇంకెవరు కొట్టుకోలేరులే అనుకుంటాం. అంటే మనల్ని, మన యొక్క బాధల్ని, మన యొక్క సమస్యల్ని మనమే అందంగా మలుచుకునే ఒకానొక ప్రయత్నం. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, చివరిగా యాక్టివ్ లిజనింగ్ ఉంటుంది, యాక్టింగ్ లిజనింగ్ ఉంటుంది. అంటే కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది వింటున్నట్టు నటిస్తారు. వింటున్నట్టు నటిస్తున్న జీవిత భాగస్వామి కనుక దొరికితే, వింటున్నట్టు నటిస్తున్నాడని మాత్రమే మీకు అనిపిస్తే, ఇవాళ ఈ వికాస విజ్ఞాన సదస్సులోంచి ఏదో ఒక వెప్పని ఇంటికి తీసుకెళ్ళండి. లేకపోతే ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళలో ఎవరితోనో కలవండి, కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ కౌన్సిలింగ్ ద్వారా మీ జీవితాన్ని మరింత అందంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి మాత్రం నిజం, మనం ఎలా చెప్పాము అనే దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి వింటాడు. ఎలా చెప్పాలి అనేది వేరే స్పీకర్ మాట్లాడతారు, కానీ దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఈ అమ్మాయి నా కోసం నా జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈమెకి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఈమె మాట నేను వినాలి. అక్కడ నేను మగ అనే ఈగోని పక్కన పెట్టాలి అనుకున్నప్పుడు, ఇతనే కదా నా జీవితానికి రాబోయే 60 ఏళ్ల పాటో 50 ఏళ్ల పాటో చుక్కాని. ఇద్దరం కలిసి లేకపోతే అసలు ఈ బండే లేదు కదా, అసలు ఇద్దరం కలిసి ఉంటేనే ఆనందం కదా అని తెలుసుకొని, ఇతను నా జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత మాధుర్యం వస్తుంది, వచ్చి తీరుతుందని నేను నమ్ముతున్నాను అని అనుకుని చిన్న చిన్న సర్దుబాట్లు, చిన్న చిన్న కలహాలు, అవి విరహ కలహాలు, ప్రేమ కలహాలు, మాధుర్య కలహాలుగాను తీసుకుని మాధుర్యంగా విషాదాన్ని కూడా స్వీకరించగలిగిన ఒకనొక దశకు, ఒక మెంటల్ మెచ్యూరిటీ స్టేట్కి వెళ్ళగలిగి, కలిసి ఉంటేనే కలదు సుఖము, పోరు నష్టము, పొందు లాభము అని తెలుసుకుని ఒక వ్యక్తితోటి జీవితము కలిసి అది సమగ్రత అవుతుంది. ఆ వ్యక్తితోటి నాకు పిల్లలు పుడితే సర్వ సమగ్రత అవుతుంది. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ఇంకా సమగ్రమవుతుంది. మనవాళ్ళతోటి ఆడుకుంటూ హాయిగా ఒక ఉదయం పూట అలా తూగుటుయ్యాలలో నా ముద్దుల మనవణ్ణి అలా బొజ్జులోగా పెట్టుకుని వాడిని ముద్దులు పెట్టేసుకుంటూ నా బంగారు తండ్రి చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడ్రా, మీ నాన్న ఇలాగే ఉండేదిరా, మీ అమ్మ ఇలాగే ఉండేదిరా, చూసావా ఏమి ఇలా రావే అని 60 ఏళ్లలో ఒక మధురమైన అనుభూతిని గుండె లోతుల్లోకి తీసుకు వెళ్లేందుకు ఒక మొదటి మెట్టు 20లో నీకు జరిగే వివాహము అని గమనించి ఆ రోజు ఆనందం కోసం ఇవాళ చిన్న 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 కష్టాలని పక్కన పెట్టగలిగిన మానసిక సంస్థితికి వెళ్ళగలిగితే ఇవాళ ఈ సదస్సు సంపూర్ణమైనట్టు లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.